హనుమంతుని జన్మ వృత్తాంతం. ఒకప్పుడు మునులు ఋషులు యాగాలు చేస్తున్నప్పుడు రాక్షసులు వాటిని నాశనం చేసేవారు. వారంతా దేవతలకు మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణువు శివుడు తాము అవతారం ఎత్తి ఆ రాక్షసులందర్నీ సంహరిస్తామని వాళ్లకి హామీ ఇచ్చారు. హనుమంతుడు శివుని యొక్క ప్రతిరూపమే. అందుకే ప్రజలు హనుమంతుణ్ణి పూజిస్తారు. అంజనాదేవి శాపవశంతో ఆడకోతిగా మారిపోయింది. అంజన మరియు సింహమంత బలవంతుడైన కేసరి ఆమె భర్త. వారిరువురు పవిత్రమైన జీవనాన్ని గడుపుతున్నారు. అంజనాదేవి శాప విమోచనానికై శివుని గురించి అనేక సంవత్సరాలు తపం చేసింది. వారిరువురు పవిత్రమైన జీవనాన్ని గడుపుతున్నారు. అంజనాదేవి శాప విమోచనానికి శివుని గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేసింది. ఒకరోజు శివుడు సంతోషించి వరాన్ని కోరుకోమనగా అంజనాదేవి తనకు ఒక కుమారుడు కలిగేలా వరాన్ని ప్రసాదించమని అడిగింది. అలా అయితే తనకు కొంత ప్రశాంతత కలుగుతుందని చెప్పింది. అయోధ్య మహారాజు దశరథుడికి అగ్నిదేవుడు పాయస పాత్రను ఇచ్చి భార్యలకు పంచమన్నాడు. పాయసాన్ని భుజించిన దశరథుని భార్యలకు దైవాంశ సంభూతులైన శిశువులు కలగగా ఆ పాయసాన్ని ఒక పక్షిరాజు పీల్చి అంజనాదేవి తపస్సు చేస్తున్న ప్రదేశంలో వదిలాడు. పవనదేవుడు కూడా అందుకు సహాయం చేశాడు. ఆ పాయసాన్ని తాగిన అంజనాదేవికి హనుమంతుడు జన్మించాడు. ఈ విధంగా శివుడు తన ప్రతిరూపం హనుమంతుడి రూపంలో భూలోకంలో వెలిశాడు. పవనదేవుని కృప వల్ల అంజనీదేవి కేసరి దంపతులు తనకు తల్లిదండ్రులుగా అయ్యారని హనుమంతుడు చాలా సంతోషించాడు.